స్వాగతం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ పూర్తి సంతృప్తి చెందుతున్నారు. కాబట్టి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి గడప నుండి కూడా ప్రజలు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారని స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 73వ వార్డు పరిధి సనత్ నగర్ ప్రాంతంలో ఆ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాతలతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. సూపర్ చూడు. ముందుగా ఈరోజు మన గొంతుమానపాలెం సచివాలయ ఆఫీసులో పరిధిలో ఉన్న ఈరోజు గడప గడప కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా మనకి తిప్పల నాగిరెడ్డి గారు రావడం, మన దేవనాన్న గారు కూడా గాజువాక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా దేవనాన్న గారు కూడా ఇటు కార్పొరేటర్గా ఇటు సచివాలయం స్టాఫు మళ్ళీ మరి జగనన్న గారు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులుగా కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద వేసుకొని ముందడుగేసి మమ్మల్ని విజయవంతం చేసినందుకు నా హృదయపూర్వక నా కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాలంటీర్ సంస్థ కూడా చాలా బాగుంది. జగనన్న గారు తీసుకొచ్చిన పథకాలు కూడా ఇంటికే చేరడం వల్ల ప్రతి ఇంటికి ఇప్పుడు గడపకి మనం వెళ్ళేసరికి ఆరతులతో మనకి స్వాగతం ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. తిరుమల శ్రీవారిని వైసీపీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమల రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారిని మన రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. అదేవిధంగా కలకాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన పరిపాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఈరోజు ఎంత రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల ద్వారా చాలా సంతోషంగా ఉన్నారు. అవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల ముందు ముందు కూడా ఇదే విధంగా సాగాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ నేను కోరుకోవడం జరిగింది. 2019లో స్పెషల్ స్టేటస్ కావాలని అడగడం జరిగింది. అదే వేళ ఇప్పటి వరకు కూడా మేము ఆ విషయాన్ని ఇప్పుడు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రధానమంత్రి గారిని కలిసిన ప్రతి ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి కానీ, పోలవరం రావాల్సిన నిధులు కానీ, మన రాష్ట్రానికి రావాల్సిన వాటాల మీద కానీ ప్రతి నెలకొకసారి కూడా ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఎప్పుడు కూడా విన్నవిస్తూ ఉన్నారు. అది భవిష్యత్తులోనే తొందరలోనే జరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సోమార సేవ సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేసి ఆ స్థానాన్ని నిర్వహించారు. గాజువాక నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించిన సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హౌస్ కమిటీ, ఏపీఐఐసి, కర్ణవాణిపాలెం భూములు, ఫార్మాసిటీ సమస్యలు పరిష్కారం చేశామన్నారు. టీడీపీ చైర్మన్ మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గాజువాక నియోజకవర్గంలో దశాబ్దాల పాటు పెండింగ్లో ఉన్నటువంటి 4 సమస్యల్ని, అది జటిలమైన సమస్యలు, క్రానిక్ సమస్యలు, సుమారు 25 నుంచి 50 సంవత్సరాలు బట్టి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా దఫదఫాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి అనేక సందర్భాల్లో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏళ్ళనాటి బట్టి గాజువాక ప్రజలు పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలన్నా ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు పరిష్కారం చేయాలని అతనికి చెప్పిన మీదట అతను ఆయా శాఖ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ సత్వరమే పరిష్కారం చేయండి అని చెప్పడం జరిగింది. దీని మీద మరి ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తిరుపతి దేవస్థానము చైర్మన్ గారు, ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి గారి కూడా పాలోపాక్షన్తో భారతదేశంలో మానవులందరికీ సమానత్వం అని వివక్ష నిర్మూలించడమే మానవ హక్కుల నేర నిరోధక సంఘం ముఖ్య లక్ష్యమని సంఘం చైర్మన్ రాకేష్ నాయక్ తెలిపారు. దువ్వాడ సెక్టర్ 2లో రాజ్యాంగ రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ కులమతాలకు, వర్గాలకు, లింగ వివక్ష ప్రాంతాలకు అతీతంగా సంఘం సమానత్వం కోసమే పనిచేస్తుందన్నారు. ఒకరు చేసి పని కాదు, నేను ఒకరిని చేసి పని. ఒకరు డబ్బు ఖర్చు పెడతాం, ఒకరు ఇంకోరు ఖర్చు పెడతారు, ఇంకొకరు సాయం చేయగలరు, ఇచ్చేస్తారు. అయితే మా ఇంటికి వచ్చి చిన్న వీడియో సాక్ష్యం చెప్పమన్నప్పుడు నేను పంచుకోవడం వరకు నేను ఎప్పుడు ఆ యూట్యూబ్లో కూడా మా వాళ్ళంతా ఎందుకు చేసినా కూడా నేను వెళ్ళలేదు. మరి దేవుడి చిత్తం ఏముందో నాకు తెలీదు. మరి నాయకుడి గారి గురించి నాకు సత్యం బాబు గారు చాలా గొప్పగా చెప్పారు. ఆయన డబ్బు ఆశించరు, నీకు కరెక్ట్ అయిన సపోర్ట్ గా ఉండాలంటే అలాంటి వెనకాల నువ్వు నడవాలి అని నాకు చాలా బలవంతం చేశారు. అప్పుడు మరి ఆ వైరస్ లో ఆయన మన మధ్యలో లేరు. అయితే బ్లాక్ కూడా నేనే కొన్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో గాజువాక స్వతంత్ర నగర్ లో ఉన్న వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర నిర్వాహకురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ మరియు జనరేషన్ యువ చారిటబుల్ ట్రస్ట్ లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మా వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ర్యాలీలు కూడా మేము చేయడం జరుగుతుంది. పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగంగానే మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతూ ఉంటుంది. 82 రోజుల ధ్యాన సప్తాహ మహాయజ్ఞం పెట్టాము. ఈరోజు 43వ రోజు కారణంగా ఇక్కడికి కూడా ఈ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అది సప్తాహ ధ్యాన మహాయజ్ఞం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. 82 రోజులు కూడా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్ర వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు జనరేషన్ యువ అనే చారిటబుల్ ట్రస్ట్కి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందండి. ఈ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. జయలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో పిరమిడ్ల తయారీ, శాకాహార ర్యాలీలు, అలాగే స్కూల్స్, కాలేజీల్లో పిల్లలకి ధ్యానం చెప్పడం, ఇలాంటి బృహత్త కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. పత్రిజీ గారి ఆశయాల సాధనలో భాగంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆనందమయ జగత్ కోసం మేము మా వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులంతా కూడా ఎప్పుడు పాటుపడుతుంటాం. గురువు గారి పాదాలు కాదు పదాలు పట్టుకున్నామండి. పెంచితే ధనం, పంచితే సంపద, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం, మానవ సేవే మాధవ సేవ, ధనాన్ని పుణ్యంగా మార్చేదే దానం. ఇలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు మాకు పత్రిజీ గారు అందించారు. అతని ఆశయాల భాగంగా పిల్లలకి ఈరోజు ఇంత మంచి సేవ చేసుకున్న భాగ్యాన్ని మా అందరికీ కల్పించారు. ఇలాంటి అవకాశం కల్పించిన కడప జిల్లా చింతకొమ్మ దిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు ఆడుతున్న 2 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పరారైన 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరి వద్ద నుంచి 41,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ అరుణ్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. చింతకొమ్మ దిన్నె మండల పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బుక్కీని వాళ్ళ యొక్క ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే వాళ్ళని చింతకొమ్మ దిన్నె పోలీసులు నిన్న రాత్రి 8 o'clock అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అది 9వ తేదీ రాత్రి సీకేదిన్నె మండలం ఇప్పెంట పంచాయతీలోని బోడెద్దలపల్లి గ్రామంలో మసీద్ దగ్గర ఒక హకీం సాబ్ అండ్ హర్ష అనే వాళ్ళిద్దరూ సెల్ ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడటం తెలిసి ఆన్ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారు వాళ్ళ టీము అక్కడ చేరుకుంటారు.
పోలీసు అక్కడికి చేరినటువంటి విషయం తెలుసుకున్న వెంటనే ఒకడు హర్ష అనేవాడు పారిపోతాడు. షేక్ హకీం సాబ్ అనేవాడిని మాత్రము ఎస్ఐ గారు అరెస్ట్ చేస్తారు. వాడి సెల్ ఫోన్ సీజ్ చేసి వాడి దగ్గర ఉన్న అమౌంట్ని సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత డ్యూరింగ్ అవర్ ఇన్వెస్టిగేషన్, మన ఎస్ఐ గారు చేసిన ఇంట్రాగేషన్లో కొన్ని ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే షేక్ హకీం సాబ్ ఉన్నారో వాళ్ళ బ్రదర్స్ కొంతమంది, ఒక ముగ్గురు అక్కడ కువైట్లో అక్కడ ఉంటున్నారు. వాళ్ళు అక్కడ నుంచి ఐపీఎల్ జరిగేటప్పుడంతా కూడా వాళ్ళు అక్కడ నుంచి మానిటర్ చేసుకుంటారు. మానిటర్ చేసుకొని ఇక్కడ వీడు షేక్ హకీం ద్వారా వాడి ఫ్రెండ్స్, వాడి నైబరింగ్స్, వాడి సర్కిల్ అంతా కూడా కొన్ని యాప్స్ ద్వారా, ఏ యాప్స్ అంటే ఆర్కే బౌ, స్ప్రింటర్స్, మహాదేవ్ బుక్, క్రికెట్ ఎక్స్చేంజ్, ఫ్యాంటసీ, ఐసీ ఎక్స్చేంజ్, ఇలాంటి డిఫరెంట్ అన్రిజిస్టర్డ్ యాప్స్ ద్వారా ఈ యొక్క మొబైల్ గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉంది. రేమండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఈఓ ధర్మారెడ్డి కోరారని, జూన్ చివరికల్లా ఆలయ శంకుస్థాపన పనులు చేస్తామన్నారు. So very happy today. आज दर्शन करके अच्छा लगा, बहुत बढ़िया दर्शन हुआ भगवान जी के। जैसे धर्मारेड्डी जी हम लोग ने डिसाइड किया है, बॉम्बे में हम लोग एक बालाजी का मंदिर बनाने वाले हैं, रेमंड ग्रुप बनाने वाली है और जल्द ही हम लोग इसका उद्घाटन करेंगे, भूमि पूजन करेंगे। उम्मीद तो ये है कि बाय 1st of June we should try and do the भूमि पूजन and then as the earliest to construct it. यहाँ पे हमने एक स्कूल भी लिया है, स्कूल आज अच्छा कर रहा है, the students are doing well, the results are better. We are also considering to look at a few more schools to take over under our management to meet our social objectives of educating children. I am eternally grateful to Lord Balaji. I have been a devotee coming here for almost 50 years now and I am extremely happy to have come today. Thank you very much. தெய்வமான வெங்கடாசலபதி பாலாஜியை உலக நன்மைக்காகவும் அனைவரும் மகிழ்ச்சியாக இருக்க வேண்டும் என்றும், சில வாரங்களுக்கு முன்னால் உலக சுகாதார மையம் கொரோனா இனிமேல் தொற்று இல்லை என்பதை அறிவித்திருக்கிறார்கள். அதற்கு நன்றி தெரிவித்து எல்லோரும் மகிழ்ச்சியாக இருக்க வேண்டும் என பிரார்த்தித்திருக்கிறேன். இன்னும் சொல்லப்போனால் இந்த நேர மாற்றம் என்பது ஏற்கனவே நான் சொல்லியிருக்கிறேன். நான் அதிகாரிகளை பாராட்டுகிறேன். ஏனென்றால் இந்த நேர மாற்றம் என்பது எங்களை போன்றவர்களுக்கு வசதியாகவும் இருக்கிறது. அதே நேரத்தில் நடை பயணமாக வருபவர்களுக்கு முன்னு உரிமை என்பதை, இறைவன் முன்னால் அனைவரும் சமம் என்பதை அழகாக வலியுறுத்தி இருக்கிறார்கள். எங்களுக்கும் காலையில் கிளம்பி இங்கே வந்து இறைவனை கும்பிடுவதற்கும், அதை நடைபயணம் வருபவர்களுக்கு முன்னுரிமை கொடுத்து அதிகாலையில் அவர்களுக்கு வாய்ப்பை கொடுப்பதும் ஒரு வரவேற்கத்தக்க. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మామిడి పంటలు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను విని వారికి పరిష్కారం చూపడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు రైతులు ఇరుపక్షాల సమస్యలను విని వాటిని పరిష్కరించి మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మనం చిత్తూరు జిల్లాలో ముఖ్యమైన పంట, దాదాపు స్టేట్లో కానీ కంట్రీలో కానీ చిత్తూరు జిల్లాకంటూ ఒక గుర్తింపు తెచ్చిన పంట ఈ తోతాపరి మ్యాంగో కమర్షియల్ పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ పంటకు సంబంధించి మళ్ళీ సీజన్ నెక్స్ట్ ఒక వారంలో స్టార్ట్ అవడం, మనకు కూడా రకరకాల కారణాల వల్ల అలా ప్రొడ్యూస్ కూడా తగినంత ఆశాజనకంగా కానీ లేదంటే అలా బంపర్ డ్రాప్ అని అనలేని పరిస్థితి వాళ్ళు ప్రతి రైతు కొంత ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో ఈ టైంలో గవర్నమెంట్ వారి ఇంటర్వెన్షన్ అవసరమని అండ్ ప్రభుత్వం వైపు నుంచి, బోత్ ట్రేడర్స్ వైపు నుంచి, రైతుల వైపు నుంచి కూర్చోబెట్టి ఇటువైపు నుంచి ఏమేమి సమస్యలు ఫేస్ చేసాం లాస్ట్ 3-4 ఏళ్లలో, ఇటువైపు నుంచి ఏమేమి ఫేస్ చేశారు ట్రేడర్స్ వైపు నుంచి, ఈ ఇయర్ కొత్తగా లాస్ట్ 2-3 ఇయర్స్ చూడని ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అనేది
లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ ముందు కమిషనర్ హార్టికల్చర్ గారు వచ్చినప్పుడు కులంకుశంగా అందరితో చర్చించడం జరిగింది. సో లాస్ట్ 2 వీక్స్లో మేము కూడా కొంత హోంవర్క్ చేసుకొని కొంత బయట రాష్ట్రాల్లో ఎలా ఉంది క్రాప్, వాళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి, బయట జిల్లాలో మన రాష్ట్రంలో జిల్లాలో ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది కనుక్కొని ఒకసారి ఇరువైపు వారిని అంటే రైతులు కానీ ట్రేడర్స్ కానీ ఇద్దరిని కూర్చోపెట్టి మనం వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ సెటిల్ చేయడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది లాస్ట్ 2 వీక్స్. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా ట్రేడర్స్ వైపు నుంచి పర్చేసింగ్ స్టార్ట్ అయ్యే టైం కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి కొంత రెగ్యులేషన్ అంటే 3-4 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. 3-4 మేజర్ ఇష్యూస్ని ఎలా స్టాప్ చేయాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలనే వైపు నుంచి మా వైపు నుంచి చేసిన ప్రయత్నం ఏంటో చెప్పదలుచుకున్నాం అందరికీ. అండ్ రెండోది రైతులకు కూడా లాస్ట్ టైం మీటింగ్స్ చెప్పడం జరిగింది, వాళ్ళకి పెట్టిన దానికి అంటే వాళ్ళకి పెట్టిన పెట్టుబడికి తగినంత వెనక్కి వచ్చేటట్టు ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పెద్దల రైతులు కానీ ఇతర ట్రేడర్స్ కానీ మాట అనుకుంటున్నాం. సో ఈ 2 విషయాలు చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్కి వీ హ్యావ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ నుంచి దానికి అనుకూలంగా పంట ఉంది. దాని ఫలితంగా జూలై నెలలో ఇంకా మంచి ధరలు పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 దశల్లో ధరలు మనం కంపేర్ చేసుకున్నట్లయితే యావరేజ్ మీద రైతులకు డెఫినెట్గా తక్కువ దిగుబడి వచ్చిన మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. దాని కొరకే అందరూ రైతు భరోసా కేంద్రం సిబ్బందిని అంతటినీ కూడా రైతులకు ఈ దఫాలుగా కోత కోసే విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి రైతుల్ని మోటివేట్ చేసే విధంగా ఉద్యాన శాఖ చర్యలు తీసుకుంటుంది. దాన్ని రైతులు ఆచరించినట్లయితే డెఫినెట్గా గతంలో కంటే కూడా మంచి నాణ్యమైన పళ్ళని మన ఫ్యాక్టరీలు సరఫరా చేయవచ్చు. దానివల్ల వాళ్ళు లాభపడతారు. రెండోది మనకు కూడా మంచి దిగుబడితో పాటు మంచి మార్కెట్ ధర పొందేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. ప్రజల సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు పారదర్శకంగా చేరవేసేందుకు అధికారులు కృషి చేయాలని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ తగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన జగనన్న ప్రభుత్వం సంక్షేమ క్యాలెండర్ 2023-24 గాను ఆవిష్కరించారు. సమస్యలు కానివ్వండి స్వామిని చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పరిపాలనను దగ్గరికి తీసుకొచ్చే ఒక గొప్ప అడుగులు ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధంగా కూడా అడుగులు పడ్డాయి. ఈ మాదిరిగా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలని, ఈ వ్యవస్థలోకి లంచాలకు చోటు లేని వ్యవస్థను తీసుకొని రావాలని, వివక్షకు తావు లేని వ్యవస్థను తీసుకొని రావాలి అని చెప్పి. వార్తలు సమాప్తం. నమస్కారం.